హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ నయనతార ధనుష్కి వ్యతిరేకంగా ఒక 3 పేజీల లెటర్ రాసిందని చెప్పేసి మనకి న్యూస్ వస్తుంది. అసలు ఏంటి సార్ తను లెటర్ రాయడానికి వెనుక కారణం? నయనతార ధనుష్ వీళ్ళిద్దరి వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే నయనతార నిన్న 3 పేజీల లెటర్ని ఆమె రాసి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీని పట్ల ఇప్పుడు తమిళ సమాజం రెండుగా విడిపోయింది. కొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది ధనుష్ని సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఏంటి వివాదం ఏంటి, వీళ్ళిద్దరి గొడవ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, నయనతార మీద ఒక డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు 2 ఏళ్లకు ముందు ఒకటి స్టార్ట్ చేశారు. దాని పేరు నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ. అది ఇప్పుడు రేపు అది రిలీజ్ కాబోతుంది. నవంబర్ 18th రిలీజ్ కాబోతుంది. అయితే దానికి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో నయనతార నటించిన 2015 ఫిలిం నానుం రౌడీదాన్ అనే సినిమా, నేను కూడా రౌడీనే అనే సినిమా తమిళ్ది. దాంట్లో విజయ్ సేతుపతి ఈమె ఇద్దరు యాక్ట్ చేశారు. దానికి ప్రొడ్యూసరు ధనుష్, డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార పెళ్లి చేసుకున్న డైరెక్టర్. సో ఆ సినిమాలో 3 సెకండ్ల క్లిప్పు, 3 సెకండ్లు, అది కూడా సినిమాలోది కూడా కాదు, నానం రౌడీదాన్ సినిమా షూటింగ్లో తన సెల్ ఫోన్తో తీసిన బీటీఎస్ క్లిప్ అంటారు. బీటీఎస్ అంటే బిహైండ్ ద సీన్స్ క్లిప్ అనమాట. ఆ క్లిప్పు 3 సెకండ్లు వాడారు అంతే. దానికి ధనుష్ ఏం చేశాడు, కోర్టులో 10 కోట్లకి ఆమె మీద కాపీరైట్ యాక్ట్ కింద నా సినిమాలో వీడియోని కాపీ కొట్టింది, 10 కోట్లు చెల్లించాలి అని కోర్టులో కేసేశాడు. అది ప్రధాన వివాదం అనమాట. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవరైనా ఒక సెలబ్రిటీ చిరంజీవి గారు అనుకో డాక్యుమెంటరీ తీస్తుంటే ఆయన చేసిన సినిమాల్లో విజువల్స్, సాంగ్స్, ఈ బిట్లంతా వేయడం అనేది కామన్. అవి లేకుండా ఏం చేస్తారు ఎవరైనా. అట్లాగే నయనతార 70 సినిమాల్లో యాక్ట్ చేసింది ఇప్పటివరకు. సో ఆ సినిమాల్లో ఇంపార్టెంట్ ఒక కెరియర్ని మలుపు తిప్పిన కొన్ని ఇంపార్టెంట్ ఫిల్మ్స్ ఉంటాయన్నమాట. మైల్ స్టోన్స్ అంటారు వాటిని. అటువంటి ఒక మైల్ స్టోన్ సినిమాలలో నాను రౌడీదామ్ కూడా ఇంపార్టెంట్. ఆమె వ్యక్తిగత జీవితంలో అది ఇంపార్టెంట్, కెరియర్ పరంగానూ ఇంపార్టెంట్. వ్యక్తిగత జీవితంలో ఎందుకు, విఘ్నేష్ శివన్తో లవ్లో పడింది అప్పుడే. సో వాళ్ళిద్దరి మధ్య బాండ్ పెరిగింది కాబట్టి అది క్రూసియల్ సినిమా. అట్లాగే తనకి మంచి పేరు వచ్చింది ఆ సినిమాతో. ఈమెకి ఒక నెక్స్ట్ స్టేజ్లోకి ఆమె వెళ్ళగలిగింది ఈ సినిమాతో, నాను రౌడీదాన్. కాబట్టి రెండోది ఏంటంటే అందులో లిరిక్స్ కానీ సాంగ్స్ కానీ ఈ డాక్యుమెంటరీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈమె గ్రోత్ ఏదైతే ఉందో, అంటే ఈమె పర్సనల్ లైఫ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, డ్రీమ్స్ కావచ్చు, ఓవరాల్గా లైఫ్ కావచ్చు, దీన్ని డిపిక్ట్ చేయడానికి ఆ సాంగ్స్ బాగా సూట్ అవుతున్నాయి. అందుకని డాక్యుమెంటరీ తీస్తున్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏం అడిగారంటే ఎన్ఓసి తీసుకోమన్నారు. ఈమె అందరి ప్రొడ్యూసర్ల దగ్గర ఎన్ఓసీలు తీసుకున్నది, కానీ ధనుష్ ఇవ్వలేదు. 2 ఏళ్ళుగా ధనుష్ అడుగుతుంటే ఇవ్వట్లేదు ఎన్ఓసి. ఎందుకు ధనుష్ ఇవ్వలేదు అంటే, ఈమెకు ధనుష్కు గొడవలు వచ్చాయి ఆ సినిమా అప్పుడు. గొడవలకు కారణం అనేది ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు. ధనుష్ బ్యాచ్ ఏం చెప్తున్నారంటే అది 6 కోట్ల బడ్జెట్ సినిమా, అది ఈమె విఘ్నేష్ శివన్ కలిసి దాన్ని 16 కోట్లకి పెంచేశారు. సో దానివల్ల ధనుష్కి లాస్ వచ్చింది 10 కోట్లు. కాబట్టి గొడవలు అయినాయి. అప్పటి నుంచి గొడవలు అయినాయి కాబట్టి తను ఇవ్వదలుచుకోలేదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఈమెమంటుంది, ఈ లెటర్లో చాలా రాసింది ఈమె. ఈ లెటర్లో చాలా, అంటే లీగల్గా అతనికే రైట్ ఉందనేది కూడా ఈమెకు తెలుసు, కానీ మోరల్ యాంగిల్ నుంచి ఎక్కువ రాసింది. దాంట్లో స్టార్ట్ చేసింది ఏంటంటే, ధనుష్ సన్ ఆఫ్ కస్తూరి రాజా, బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అని రాసింది. రాసి కింద కూడా ఏం రాసిందంటే, నువ్వు ఎవరినో ఉపయోగించుకొని పైకి వచ్చావు. అంటే మీ నాన్న కస్తూరి రాజా అంటే ప్రముఖ డైరెక్టర్, ఆయన అసలు పేరు కృష్ణమూర్తి, బట్ అప్పట్లో రాజాలు పెట్టుకునేవాళ్ళు. భారతి రాజా, భాగ్యరాజా, పాండ్యరాజా, ఇట్లాంటి డైరెక్టర్ల పేర్లంతా రాజా అని ఉండేది. అలాగే ఈయన కస్తూరి రాజా అని పెట్టుకున్నాడు. సో ఆయన ఆల్రెడీ డైరెక్టర్, చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు. వాళ్ళ కొడుకు సెల్వరాఘవన్ అంటే పెద్ద కొడుకు,
అతను మంచి డైరెక్టరు, తెలుగులో కూడా తీశాడు. ఈ మధ్య యాక్టింగ్ కూడా అతను బాగా చేస్తున్నాడు. రెండవ కొడుకు ధనుష్. అంటే ఆల్రెడీ నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వు రాగలిగావు. నాకే బ్యాక్గ్రౌండ్ లేదు. నేను అనేక కష్టాలు నష్టాలు కోర్చి నేను నా కెరియర్ని నిర్మించుకుంటా ఈ స్థాయికి వచ్చాను అని చెప్పింది. అది నిజమే. ఎందుకంటే ఆమెది కేరళ, డయానా మరియం కురియన్, సిరియన్ క్రిస్టియన్స్ వీళ్ళు. అయితే ఆమె పుట్టింది బెంగళూరులో. ఎందుకంటే వీళ్ళ నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసరు. ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. దాంతో ఫ్యామిలీ కూడా తిరగాల్సి వచ్చేది. అలాగే ఈమె బెంగళూరులో పుట్టినా కూడా ఎక్కువగా కేరళలోనే చదువుకునింది అనమాట. మార్తోమ్ కాలేజీలో ఈమె BA ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. జామ్నగర్, గుజరాత్ జామ్నగర్లో చదువుకునింది, ఢిల్లీలో చదువుకునింది. ఇలాగ అనేక టౌన్లలో ఈమె చదువుకునింది. అయితే చదువుకున్నప్పుడు మోడలింగ్ చేస్తుండేది. ఆ క్రమంలో ఈ ఒక డైరెక్టర్ ఈమెని చూశాడు, సత్యం అంతక్కాడని మలయాళ డైరెక్టర్. చూసి నా సినిమా అట్లా తీయబోతున్నాను, ఒక సినిమా నువ్వు యాక్ట్ చేస్తావని అడిగితే ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆల్రెడీ మోడలింగ్ చేస్తున్నావు కదా, అలాగే ఇది కూడా పెద్ద ఇది లేదు, సరే ఒక సినిమా చేద్దాం సరదాగాని ఈమె ఒప్పుకునింది. అయితే ఈ డయానా మరియం కురియన్ అనే పేరు అంత బాగాలేదని అతను నయనతార అని పెట్టాడు అనమాట. అలాగే ఈమెకి నయనతార అనే పేరు వచ్చింది. మనసిక్ కరే అనే ఒక సినిమాలో ఈమె చేసింది. దాని తర్వాత అయ్యా, శరత్ కుమార్ అయ్యాలో పాపులర్ అయింది. తర్వాత మనకు తెలుసు చంద్రముఖి, రజనీకాంత్ పక్కన చంద్రముఖిలో యాక్ట్ చేయడం అనేది ఈమెకు పాపులారిటీని బాగా తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆమె కెరీర్ అనేది ఆమె పర్సనల్గాను ట్రాన్స్ఫర్మ్ అయింది. మనకి చంద్రముఖి నయనతారకి ఇప్పుడు నయనతారకి చూస్తే అసలు ఎంత ట్రాన్స్ఫర్మ్ అయిందా అనిపిస్తుంది. అంతగా ట్రాన్స్ఫర్మ్ అయింది, కష్టపడింది, ఒక లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. ఇవన్నీ ఆమె గ్రోత్ ఉంది. సో అదంతా చెప్పుకునింది ఆమె. నేను అంతా కష్టపడి వచ్చాను అంటే కంపేర్ చేసింది ఇక్కడ. అంటే నేను నా పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి, నేను ఇంత కష్టపడి వచ్చినప్పుడు దీని వెనుక అనేక మంది నాకు హెల్ప్ చేశారు, ప్రజల హెల్ప్ ఉంది, ఇండస్ట్రీ హెల్ప్ ఉంది, ఇవన్నీ చేశారు. నేను కూడా వాళ్ళకి కృతజ్ఞతతో ఉంటాను. అలాగే ఇప్పుడు నా సినిమా నేను అందరిని అడిగాను, అందరూ నో అబ్జెక్షన్ ఇచ్చారు, నువ్వు అక్కడే ఇవ్వలేదు. పోనీ నువ్వేమన్నా డబ్బులకి బిజినెస్ కాసిపడి నాది వాడుకుంటున్నావు కాబట్టి నాకు డబ్బులు అంటే నేను అర్థం చేసుకుంటా. అది కాదు, నీకు నా మీద గ్రడ్జ్ పెట్టుకొని ఇగోకి పోయి నాకు ఇంపార్టెంట్ లైఫ్లో నా మీద డాక్యుమెంటరీ తీస్తుంటే దాంట్లో నేను కొన్ని సెకండ్లు వాడుకుంటానంటే కూడా ఒప్పుకోకపోతే మేము ఇంకా విధి లేకుండా రీఎడిట్ చేయాల్సి వచ్చింది.